ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ పరిణామాలను మనం చూస్తున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమకి చెందినటువంటి చాలామంది ప్రముఖుల ఇళ్లలో గొడవలు, అరెస్టులు, ఇలాంటివన్నీ రకరకాల విషయాలన్నీ చూస్తున్నాం. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు, సినీ నిర్మాత. నమస్తే అండి. యాక్చువల్గా రాహుల్ అయ్యర్ గారు, మీకు నేను ఒక కథ చెప్తా, మీకు అది ఎలా అనిపించిందో చెప్పండి. మీరు ఎలాగో ప్రొడ్యూసరే, కథలు బాగా వింటూ ఉంటారు. సో ఈ క్రమంలోనే నేను ఒక కథ చెప్తా. ఇప్పుడు ఈ కథని ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చెప్పినటువంటి కథ. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోలీస్ కుటుంబమే, వాళ్ళ నాన్న కూడా చాలా సిన్సియర్ పోలీస్ కుటుంబం. వాళ్ళు నరేట్ చేసినటువంటి అద్భుతమైన కథ. నరేషన్ అంటే ఇట్స్ నాట్ లైక్ అంటే ఏదో నిజ జీవిత కథలన్నీ చూసి వాళ్ళు రంగరించి మనకు ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి అద్భుతమైన కథ. ఈ కథ ఏమైందంటే, పగలు ప్రతీకారాలు, అంటే పనికి మళ్ళీ పగలు, పనికి మళ్ళీ ప్రతీకారాలు. ఒక వ్యక్తి అనుకోకుండా హీరో అయ్యాడు. ఏదో అద్దంలో మోహన్ చూసో గోడ దూకొచ్చో హీరో అయ్యాడు. చాలా ప్రజాదరణ పొందే స్థాయికి ఎదిగాడు. ఆయన స్థాయికి ఎదగడానికి కారణం ఓ పెద్ద ఆయన పాపం వాళ్ళ ఇంటికి రాయ్య నేను అల్లుడిని చేసుకుంటున్నాను అని చెప్పేసి చేసుకున్నాడు. తర్వాత ఆ పెద్ద ఆయన్ని గౌరవించి ఆయనకు సినిమాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ పెద్ద ఆయన కొడుకు నిర్మాతగా మారి ఈయన మీద, అంటే మనోడే కదా అని సినిమాలు తీసి ఇతను స్థాయిలో పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈయన చాలా పెద్ద హీరో అయిన తర్వాత ఇక నెక్స్ట్ జనరేషన్ పిల్లలు. ఈ నిర్మాతకు సంబంధించి కూడా పిల్లలు ఉన్నారు, ఈ హీరోకి సంబంధించి పిల్లలు ఉన్నారు. హీరో కొడుకు హీరో అవ్వాలని ఈ హీరో అనుకున్నాడు. ఎలాగైతే మామూలుగా ఉంటాయిగా, బిజినెస్ మ్యాన్ కొడుకు, నా కొడుకు నా బిజినెస్ చూసుకోవాలి అని. ఈ ప్రొడ్యూసర్ కొడుకు ఎందుకో హీరో అయిపోయాడు. అందరిది ఒకటే కుటుంబం. అయితే ఈ ప్రొడ్యూసర్ కొడుకులాగా ఎవరు చూడలే ఈయన్ని. ఆ పెద్ద హీరో కుటుంబం నుంచి వచ్చినట్టుగానే అందరు పోర్ట్రే చేసి ఈయన ఆదరించారు. సంతోషం. ఈ హీరోకి ఏమనిపించిందంటే, నా కొడుకు కంటే ఎక్కువ వీడు ఎదుగుతున్నాడు అని కుళ్ళు పుట్టింది. ఆ హీరోతో పాటు ఆ హీరో తమ్ముడు, ఆ హీరో ఇంకో తమ్ముడు, ఆ హీరోకి ఇంకో 2-3 తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారంట. వాళ్ళకు కూడా ఈయన మీద కుళ్ళు పుట్టింది. వాళ్ళకి ఎందుకు కుళ్ళు పుట్టింది అయ్యా అంటే, వీడింటికి వచ్చినప్పుడల్లా మా అన్ననే గౌరవిస్తున్నాడు, మాకు గౌరవించట్లేదు అని. మా అన్నకి ఇచ్చే గౌరవం మాకు ఇవ్వాలని వాళ్ళు ఫీల్ అయ్యి, వాళ్ళది ఒక ఈగో. అనుకోకుండా ఈ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చింది. అందరూ కలిసి పోరాడారు, బాగానే ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఆ తర్వాత ఆ రాజకీయ పార్టీ ఏమైందంటే, ఏదో తునకలైపోయి, ఏదో దాంట్లో మర్జ్ అయిపోయి ఒక అడ్రస్ లేకుండా పోయింది. తర్వాత అదే ఫ్యామిలీకి చెందిన 2-3 తమ్ముళ్ళు ఉన్నారు కదా, అందులో ఓ తమ్ముడు మళ్ళీ ఓ 10-12 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండి గెలవలేకపోయి ఇంకా గోడ దూకుతాను, నా వల్ల కాదు అనే టైంలో ఒక సీనియర్ రాజకీయవేత్త ఆయన్ని ఇలా పట్టుకొని, నీకు అండగా నేనుంటాను అని చెప్పి ఆయన్ని దగ్గరుండి గెలిపించి ఆయన్ని తన పార్టీలో కీలక పదవి ఇప్పించి రాష్ట్రంలో ఒక కీలకమైన పొజిషన్లో ఉండేలా చేశాడు. ఓకే, అంటే అనుకోకుండా తెలుగు రాష్ట్రాలపై ఆయనకు పట్టొచ్చింది. బేసిక్గా పట్టొచ్చింది, రాజకీయంగా స్ట్రాంగ్గా ఎదిగాడు. ఇప్పుడు ఏం జరిగింది అసలు విషయానికి వస్తే, పట్టొచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు, ఈయన మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ఒకానొక టైంలో ఈ ప్రొడ్యూసర్ కొడుకుని, నువ్వు అభిమానించే హీరో తమ్ముడిని పొగుడు అని చెప్పేసి అన్నాడు. ఆయనకు కాలింది. ఎందుకు కాలిందో తెలియదు, అంటే రీజన్లెస్ కాలడు, బట్ ఆయన కాలింది. ఏదో రోజు చూసుకుంటానులే అనుకున్నాడు. ఈయన రాజకీయంగా పైకి వచ్చి ఇతన్ని ఏదో చేయాలి అనుకున్నాడు. ఇకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఈయన సినిమా రిలీజ్ అవ్వబోతుంది. రాజకీయంగా ఈయన పైకి వచ్చే టైంలో కూడా ఈయన ప్రచారానికి అందరూ వస్తే ఈ హీరో ఆయన ప్రచారానికి రాకుండా ఇంకో ప్రచారానికి వెళ్ళాడు. ఈయనకు అక్కడ ఒళ్ళు మండింది. వీళ్ళకి సంబంధించినటువంటి ఇంకో తమ్ముడు ఏం చేశాడు అంటే, వీడు మనోడు కాదు పగోడు అని చెప్పేసి అన్నసరికి అందరూ కలిసి ఈయన మీదకి నెగిటివ్ షేడ్స్లో వెళ్ళారు. ఇతన్ని సర్వనాశనం చేద్దాము అని సంకేతాలు ఇచ్చాడు. కానీ ఈయన అంతకంత ఎదుగుతా వచ్చాడు.